విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయురాలు, బస్సు డ్రైవర్తో పెట్టుకున్న అక్రమ సంబంధం. విషయానికి కాస్త భర్తకు తెలియడంతో సరైన పద్ధతి కాదని వారించాడు భర్త. డ్రైవర్ అడ్డొస్తే హతమారుస్తానని బెదిరించడంతో విషయానికి కాస్త భర్త దిలీప్ శర్మ, భార్య అక్షయకు తెలిపాడు. పథకం ప్రకారం బస్సు డ్రైవర్ శ్రీకర్ను అక్రమ సంబంధం కొనసాగించిన అక్షయ, ఆమె భర్త దిలీప్ శర్మ హతమార్చాడని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని వారు చెప్పారు. బాల్కొండ సర్కిల్ కార్యాలయంలో ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి దిలీప్ శర్మ హత్య ఘటన వివరాలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్లో ఈ నెల 14న జరిగిన దిలీప్ శర్మ మర్డర్ విషయానికి తెలిసిందే. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చి బుస్సాపూర్లో స్థిరపడ్డ దిలీప్ శర్మ, ఇదే గ్రామానికి చెందిన శ్రీకర్తో పరిచయం ఏర్పడింది. తరచూ ఇద్దరు కలిసి మద్యం సేవించేవారు. మెండోరాలోని ప్రైవేట్ స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీకర్ అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న అక్షయ్తో చనువు పెరిగి శారీరకంగా కలిసేవారు. శ్రీకర్ ద్వారా పరిచయం ఏర్పడిన అక్షయ్ను మరిచిపోవాలని లేదంటే చంపుతానని దిలీప్ శర్మ బెదిరించాడు. ఈ క్రమంలో 13న దిలీప్ శర్మ భార్య సాగరిక సంక్రాంతికి తన సొంత గ్రామమైన బడాపూర్కు ఇద్దరు పిల్లలతో వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన దిలీప్ శర్మ రాత్రి అక్షయ్ను తీసుకుని రావాలని శ్రీకర్ను కోరాడు. శారీరకంగా కలిసిన తర్వాత ముగ్గురు నిద్రపోయారు. శ్రీకర్ తనను చంపుతానని బెదిరించిన దిలీప్ శర్మ మాటలను మనసులో పెట్టుకుని అక్షయ్తో కలిసి పథకం వేశాడు. గాఢనిద్రలో ఉన్న దిలీప్ శర్మ తలపై సిమెంట్ ఇటుకతో కొట్టడంతో చనిపోయాడు. ఇంటికి బయట నుండి తాళం వేసి పరారయ్యారు. ఆధారాలు సేకరించి ఇద్దరు నిందితులను బుస్సాపూర్లో పట్టుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. రోజున పవన్ క్లినిక్ బుస్సాపూర్ మెండోరా మండలంలో కాంపౌండర్గా పనిచేసే దిలీప్ శర్మ అనే వ్యక్తి హత్య గావించబడ్డాడని వాళ్ళ భార్య సాగరిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెండోరా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈరోజు బుస్సాపూర్ గ్రామానికి చెందిన శ్రీకర్, అదేవిధంగా కొడిచెర్ల గ్రామానికి చెందిన అక్షయ అనే అమ్మాయి ఇద్దరిని కూడా ఇతని హత్యలో భాగస్వాములుగా ఉండడం వలన వీరిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. శ్రీకర్కు మరియు చనిపోయిన దిలీప్ శర్మకు ఇద్దరు ఒకే గ్రామానికి చెంది పాత మిత్రులు, తరచుగా కలిసి మద్యం సేవిస్తూ తిరిగేవారు. అదేవిధంగా శ్రీకర్, ఈ అక్షయ అనే అమ్మాయి మెండోరాలో ఒకే స్కూల్లో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. ఆ పరిచయంతో మొన్న 13వ తారీఖు రోజు దిలీప్ శర్మ వాళ్ళ పిల్లలు మరియు వాళ్ళ భార్య ఇద్దరు కూడా మహారాష్ట్రలోని స్వంత ఊరుకు పోయినారని ఈ శ్రీకర్ను అక్షయని తీసుకొని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళిద్దరూ కలిసి కూడా మద్యం సేవించి తర్వాత అక్షయతోటి శారీరకంగా కలవడం జరిగింది. అదేవిధంగా దిలీప్ శర్మ పలుమార్లు ఈ శ్రీకర్ను, నువ్వు అక్షయతోటి రిలేషన్ కట్ చేసుకోకపోతే నేను చంపేస్తానని బెదిరించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఇదే సరైన సమయం అని అదునుగా భావించి శ్రీకర్ మరియు ఈ అక్షయ అనే ఇద్దరు కలిసి దిలీప్ శర్మను వాళ్ళ ఇంట్లో ఇటుకతో మోది చంపి ఇంటి తాళం వేసి పారిపోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.